ఈ మూవీ స్టార్టింగ్ సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ సత్యాన్ని కిడ్నాప్ చేసినట్టు చూపిస్తుంటారు. బట్ అలానే ఈ కిడ్నాప్ అయినాక ఇక్కడ ఈ మొబైల్ ఫోన్ రింగ్ ఎత్తున్నట్టు చూపిస్తారు. బట్ ఈ సీన్ మొత్తంలో ఈ మొబైల్ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు, లిఫ్ట్ చేసినట్టు కూడా చూపియరు. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ ఒరిస్సా బార్డర్ లో అని చెప్పి ఇక్కడ ఒక లైట్ కొడుతుంది గ్రీన్ కలర్. ఇక్కడ ఎలాంటి ప్రొజెక్టర్ లేదు, ఎలాంటి టీవీ అండ్ మ్యాప్ కూడా లేదు. మళ్ళీ ఇక్కడ ఎందుకు కొడుతున్నట్టు ఈ లైట్? ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ టీవీ అనేది ఈ రెండు పీసీలకు కనెక్ట్ అయి ఉంటది. సో ఇక్కడ రెండు పీసీలలో కూడా ఈ వీడియో ప్లే అవుతలేదు. సో ఈ వెనక టీవీలో ఇది ఎక్కడికి ప్లే అవుతుంది? ఈ మూవీ చూసిన వాళ్ళకైతే ఈ సీన్ మిస్టేక్ అర్థమవుతుంది. ఈ సీన్ లో మనం చూసుకుంటే వీళ్ళు ఇక్కడ ప్రైజ్ ఇచ్చడానికి ఎమ్మెల్యేని పిలుస్తూ ఉంటారు. బట్ ఈ సీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎమ్మెల్యేకి ఏ ఒక్క ఛాన్స్ కూడా ఇరుడు రాజు. మళ్ళీ ఏ ఒక్క ఛాన్స్ ఇవ్వనప్పుడు ఎందుకు ఎమ్మెల్యేని పిలిచినట్టు? అండ్ అలాగే ఈ మూవీ మొత్తంలో చూసుకుంటే ఈ కాక ప్రతిసారి కొట్టినప్పుడు అలా తగారికి ఏదాగుతుంది. ఎందుకలా? ఈ సీన్ లో మనం చూసుకుంటే వీళ్ళందరూ వాళ్ళ భార్యలను తీసుకోవాలని లోపలికి వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఈ డోర్ ని అలానే ఈ రూమ్ ని చూసుకుంటే నాకు ఏదో మిస్టేక్ అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ డోర్ లో మిస్టేక్ ఉందని అనిపిస్తే నాకు కింద కామెంట్ లో చెప్పండి, నేను ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. ఇక్కడ ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ సీన్ లో స్టార్టింగ్ లో ఇక్కడ బుల్రాజు అలానే ఇక్కడ ఈ ముగ్గురు పడుకొని ఉంటారు. బట్ అదే మన సెకండ్ ఫ్రేమ్ చూసుకుంటే ఇక్కడ బుల్రాజు ఉండడు అండ్ అలానే ఇక్కడ ముగ్గురు ఇక్కడ ఇద్దరే ఉంటారు. అండ్ అలానే ఫైనల్ ఫ్రేమ్ లో చూసుకుంటే సడన్లీ ఇక్కడ బుల్రాజు వచ్చేస్తాడు అండ్ అలానే ఇక్కడ ముగ్గురు వచ్చేస్తారు. ఈ సీన్ లో మనం చూసుకుంటే రాజు 10th క్లాస్ పరీక్ష రాస్తున్నట్టు మనకి ఇక్కడ చూపిస్తుంటారు. అండ్ అలానే ఇక్కడ ఈ పేపర్ మీద ఇక్కడ ఫోకస్ చేసుకుంటే 17th November 1995 అని ఉంటుంది. బట్ 17th November 1995 ఏమో ఫ్రైడే అండ్ అలానే ఇది నవంబర్. సో నవంబర్ లో 10th క్లాస్ పరీక్ష పెడతారబ్బా, నవంబర్ లో 10th క్లాస్ పరీక్షలు ఉంటాయా? ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ కాక తన 10th క్లాస్మేట్ కి హాయ్ అని చెప్పి మెసేజ్ పెడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఈ మెసేజ్ చేసేటప్పుడు ఈ మొబైల్ ఫోన్ జాగ్రత్తగా గమనించుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ కెమెరా ఉంటది. బట్ అదే మళ్ళీ ఈ కాక ఈ ఫోన్ ని చూసేటప్పుడు చూస్తే ఈ కెమెరా మధ్యలో ఉంటది. అలానే ఈ కాక మెసేజ్ చేసేటప్పుడు టైం చూసుకుంటే 8:02 అవుతుంది. బట్ అదే ఈ రాజు వచ్చి ఈ మెసేజ్ చూసేటప్పుడు మెసేజ్ సెండింగ్ టైం చూసుకుంటే 8:57 అని ఉంటది. అండ్ అలానే ఇక్కడ రాజు చూసేటప్పుడు ఈ మొబైల్ స్క్రీన్ ని చూసుకుంటే ఈ వాట్సాప్ కి ఇక్కడ ఈ ఐ సింబల్ అండ్ అలానే ఈ సింబల్ ఉంటది. బట్ రెగ్యులర్ గా మన ఫోన్ లో ఈ సింబల్స్ అయితే కనిపించాయి కదా, మళ్ళీ ఇది ఏందన్నట్టు మీకు తెలిస్తే మీరు కామెంట్ చెప్పండి. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ బాపా పాండే ఎంట్రీ అయ్యేటప్పుడు తన షర్ట్ మీద 381 అనే నెంబర్ చూసుకుంటే క్లియర్ కట్ గా ఒక బ్లాక్ కలర్ పెన్ తోటి రాసి ఉంటది. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మీకు డిఫరెన్స్ కనిపించుంటది. బట్ అదే మళ్ళీ సీన్ ఎండింగ్ వరకు చూసుకుంటే ఈ పెన్ తోటి రాసిన 381 అనే నెంబర్ ఇలా చేంజ్ అయిపోతుంది. అండ్ అలానే ఈ సీన్ లోనే ఇక్కడ మనం ఈ బాపా పాండేని కొట్టేటప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ కాక ఈ ఐరన్ ని ఇలా ఇరుగొడుతూ ఉంటాడు. ఇంత ఈజీ ఇరిగిందంటే ఇది ఐరనా లేకపోతే చార్కోలా? జస్ట్ ఒక కాలుకి ఇట్లా ఏం విరిగిపోయిందా? ఈ సీన్ మనం చూసుకుంటే బాబా పాండేను కిడ్నాప్ చేయడానికి వీళ్ళందరూ ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ అలానే ఇక్కడ బయట ఈ పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. బట్ ఈ పోలీస్ ఆఫీసర్ ఈ డోర్ ని కొడుతూ ఉంటాడు, కానీ ఈ గ్లాస్ డోర్ ని మాత్రం పలగొట్టాడు. ఈ గ్లాస్ డోర్ దీన్ని వల్ల కొడితే అయిపోతుంది కదా, ఇట్లా కొట్టుకుంటాడు. ఈ సీన్ మనం చూసుకుంటే వీళ్ళు వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు బీజు తోటి. బట్ ఈ వీడియో కాల్లో బీజు కనిపిస్తారు కానీ వీళ్ళు ఎవరు కూడా ఇలా వీడియో కనిపించదు ఇక్కడ. ఎందుకట్లా? ఇది ఎక్కడ టెక్నాలజీ వీడియో కాల్? ఈవెన్ అలానే వీళ్ళందరూ కలిసి సీఎం తోటి వీడియో కాల్ మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళ రిఫ్లెక్షన్ కనిపించేది, ఐ మీన్ వీళ్ళ వీడియో కనిపించేది వీడియో కాల్ లో. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ అంబులెన్స్ ఆగిందేమో ఇక్కడ అండ్ అలానే పోలీసు వాళ్ళు వస్తుందేమో ఇలా. సో ఇక్కడ వీళ్ళు వచ్చే దారిలో వీళ్ళు వెళ్ళారు, కానీ ఇక్కడ అపోజిట్ లో వీళ్ళు ఇటు వెళ్తారు ఎందుకు? ఈ సీన్ లో మనం చూసుకుంటే బీజు పాండే ఈ పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేస్తుంటారు, అది కూడా వీడియో కాల్ వాట్సాప్ లో. బట్ అదే మనం క్లారిటీగా గమనిస్తుంటే ఇక్కడ ఈ మొబైల్ డేటా ఆన్ అయ్యలేదు. సో ఈ వీడియో కాల్ ఎలా వచ్చింది? అండ్ వీడియో కాల్ ఇద్దరు మాట్లాడుతున్నారు కూడా. ఈ సీన్ లో మనం చూస్తే వీళ్ళందరూ చేసిన కథాకారకం మొత్తం ఈ పోలీస్ ఆఫీసర్ ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాడు. బట్ ఈ వీడియో చూసుకుంటే దగ్గర నుంచే తీసినట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇంత దగ్గర నుంచే ఈ వీడియో తీసినప్పుడు డైరెక్ట్ నడుచుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఈ ట్రాక్టర్ పట్టుకున్నట్టు? ఇప్పుడు అంత లాంగ్ వెళ్ళి మళ్ళీ ట్రాక్టర్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినట్ట. అండ్ అలానే వీళ్ళందరూ కూడా ఈ వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇక్కడ ఈ మొబైల్లో డాటా మాత్రం ఆన్ ఉండదు. సో వీళ్ళందరూ ఎట్లా మాట్లాడుతారు వీడియో కాల్?